లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాభివందనాలు. ఈరోజు వాగ్దానంలో నుంచి ఒక వాక్యం, లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అనే మాటను మనం చూస్తున్నాం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి అద్భుతమైన మాట దూత చెప్తుంది మరియమ్మతో. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు, ఉన్నతుడు, సర్వానికి ఉన్నతమైన దేవుని కుమారుడుగా ఆయన ఎంచబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు మీరు సర్వోన్నతిని కుమారుడుగా, గొప్పవాడిగా మీరు కనపరచబడ్డారు. మేము కూడా నీ బిడ్డలముగా ఈ భూమి మీద గొప్పవారిగా నిన్ను కనపరుస్తూ సర్వోన్నతిని కుమారులు అనిపించుకునే కృపాభాగ్యం మీరు మాకు దయచేయండి. చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, చేతి పనులు, వృత్తులు, షాపులు, బిడ్డల స్టడీస్ అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప తోడైనగాక. ఆమెన్.